Kiss, kiss, bang, bang. Kiss, kiss, bang, bang. సో గైస్ ఇప్పుడైతే వీడియో చూసారు కదా, వీడియో పైన జాను రిషి అని చెప్పి లోగో ఉంది కదా, ఆ లోగో మనం ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత మనం ఎడిట్ చేసిన వీడియోకి ఎలా అప్లై చేయాలి, ఆ లోగో ఏ యాప్లో క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికైతే మనకి ఫస్ట్ కావాల్సింది పిక్సెల్ ల్యాబ్ యాప్ అనమాట. సో ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది మనకి ఎలా వస్తుంది, ఇక్కడ న్యూ టెస్ట్ అని చెప్పి న్యూ టెస్ట్ మీద మనం డబుల్ ట్యాప్ చేయగానే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో ఇది మొత్తం అరెస్ట్ చేసేసి మీకు ఏ లోగో కావాలంటే ఆ లోగో, ఇప్పుడు నేను జాను రిషియన్ కదా, సో నేను ఇప్పుడు ప్రభాస్ అని చెప్పేసి రాస్తాను. సో ఇప్పుడు నేనైతే ప్రభాస్ అని టైప్ చేశాను. సో ఇక్కడ పైన రైట్ సైడ్లో చూసుకుంటే ఒక బటన్ ఉంటుంది కదా, ఓకే మీద క్లిక్ చేయగానే మనకి ప్రభాస్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం కింద చూసుకుంటే ఏ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మన స్లైడ్ చేయగానే ఇక్కడ సైజు, కలరు ఇవన్నీ కూడా చూపిస్తాం. మన కలర్ ఏం సెలెక్ట్ చేసుకోవసరం లేదు, ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. సో ఫాంట్ మీద క్లిక్ చేయగానే మనకి చాలా ఫాంట్స్ వస్తాయి. సో మీకు ఇక్కడ నచ్చిన ఫాంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద, ఈ ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ అని చెప్పేసి ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేయండి. సో మన పేరు అయితే ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అంతా ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో అప్పుడే మనం రీల్కి అప్లై చేయడానికి అవుతుంది. సో ఇక్కడ పైన చూసుకున్నట్టయితే సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది ప్లస్ ఐకాన్ పక్కన. సో సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిఎన్జీ ఫార్మాట్ క్వాలిటీ డిఫాల్ట్లో ఉంటుంది. సో దీన్ని మనం అల్ట్రా పెట్టుకోవాలి. సో ఇక్కడ సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయగానే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎలైట్ మోషన్లో ఎడిట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోకి ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ వీడియో ఎడిట్ చేసి ఉంచుకున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, సో దీనికి ఎటువంటి లోగో అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎడిట్ చేసాం కదా ప్రభాస్ అని చెప్పి వాటర్ మార్క్, సో అది మనం దీనికి ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఇక్కడ మన కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే మీడియా అని వస్తుంది. మీడియా మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రభాస్ అని చెప్పేసి ఉంటుంది. సో అప్లై చేయగానే మనకి ఎలా వస్తుంది. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో అయితే నేను ఇటు సైడ్ రైట్ సైడ్ పెట్టుకుంటున్నాను, సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. సో నా రీల్కి అయితే అది వాటర్ మార్క్ టైప్లో ట్రాన్స్పరెంట్ టైప్లో ఉంది. ఇప్పుడు దీనికి అప్లై చేయగానే మనకి ఫుల్ వైట్లోనే కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఎలా ట్రాన్స్పరెంట్ చేయాలని చూద్దాం. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపెసిటీ అని ఉంది కదా ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ కాంట్రాస్ట్ అని చెప్పేసి ఉంటుంది. కాంట్రాస్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది. సో ఓవర్లే మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఓవర్లే అని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఫరెన్స్. సో నేనైతే సెంటర్లో పెట్టేసుకుంటున్నాను కొంచెం సైజ్ పెంచి. సో దీన్ని నేను లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలాగయ్యా. సో గైస్ మనం ఇలాగా వాటర్ మార్క్ అనేది పిక్సెల్ ల్యాబ్ యాప్లోని క్రియేట్ చేసుకొని ఆ వాటర్ మార్క్ అనేది మనం రీల్ పైన ఇలా అప్లై చేయొచ్చు. సో మనం దీన్ని సేవ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లోనైతే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ లింక్స్ ఇవన్నీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అన్నమాట. మీరు నా టెలిగ్రాము, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయినట్టయితే మీకు ప్రతి ఎడిటింగ్ యాప్స్ ఎక్కడ ఉంటున్నావు అనేది మీకు తెలుస్తుంది. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్ని ఫ్రీ వర్షన్స్ అనమాట. సో నేను ఇప్పుడు ఈ యాప్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తే నాకు కాపీ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుంది. సో మీరు నా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది ఫాలో అవుతే మీకు తెలుస్తుంది అనమాట యాప్స్ ఎక్కడ ఉన్నాయను. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ అస్. సో గైస్ ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మీకు ఏదైనా ఏ టైప్ అయినా ఎడిటింగ్ కావాలన్నా కామెంట్ చేయండి. సో నేను ఆ టైప్ మీకు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో గైస్ సైనింగ్ ఆఫ్ జస్వంత్.